చూసెను, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. మొదటి పఠనము ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయుగాక అని దేవుడు ఆనతించెను. ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 2వ రోజు. ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రిందనున్న నీరంతయు ఒక చోట నిలుచుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రం అని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. పచ్చిగడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని భూమి మొలిపించుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లునిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలిపించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇది 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు, పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశంలో జ్యోతులు అవతరించుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించుగాక అని దేవుడు ఆనతించెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను 2 సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రెయిన్బోవలను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 4వ రోజు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక, భూమిపై ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి